సో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. ఎన్ వాల్యూ కనుక్కోవాలి. సో దీన్ని A:B అంటే A/B గా రాసుకోవచ్చు కాబట్టి బోత్ సైడ్ A/B గా నోట్ చేద్దాం. n+1 P5 by nP6 ఈక్వల్ టు 2/7. ఓకే, 5 ఉంది కాబట్టి 5 టర్మ్స్ n+1 తో స్టార్ట్ చేసుకున్నాం. n+1 ఇంటూ n-1 n-2 అండ్ n-3 మొత్తం 5 టర్మ్స్ 1 2 3 4 5 టర్మ్స్ బై np6 ఉంది కాబట్టి 6 ఉంది కాబట్టి n తో స్టార్ట్ చేసి 6 టర్మ్స్ n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 అండ్ n-4 n-5 ఈక్వల్ టు 2/7. 6 టర్మ్స్ రావాలి. 1 2 3 4 5 6. సో n-1 నుంచి n-3 వరకు క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ n+1 by n-4 into n-5 equal to 2/7. So now the cross multiplication. Cross multiply చేద్దాం మనము. 2 into n-4 into n-5 into 7 into n+1. 7 into n+1. ఓకే, సో షార్ట్ వీడియో కాబట్టి డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసినాము. n-4 n-5 మల్టిప్లై చేస్తే వస్తుంది 2 into n² minus 9n plus 20 equal to 7 into n 7n plus 7. तो మల్టిప్లై చేద్దాం. 2n² minus 9n 2n², 2 9s 18n plus 2 20s 40. వీటిని ఎంతో తెచ్చుకుందాం. -7n equal to 0. So therefore 2n² minus 18 minus 7 వచ్చేసి 25n plus 33 equal to 0. This is a quadratic equation. ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈ మొత్తాన్ని మనకి ఏమొచ్చిందో చూడండి. n equal to 11 and n equal to 3/2. So n is not a fraction. n is not a fraction. n అనేది ఫ్రాక్షన్ కాదు ఈ చాప్టర్ లో. సో కాబట్టి this is not considered the value. So final step therefore n equal to 11 వస్తుంది. Thank you.